బొద్దింకలన్నీ చేరి బీజేపీని గద్దెదించుతాయా? ఇవాళ మోదీ అధికారాన్ని తుదముట్టించగలదా? అసలు ఎవరి అభిజిత్ దీప్కే? ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఈ ఒక్క పార్టీ నిజంగా బొద్దింకల పార్టీ పేరుతోటి వచ్చినటువంటి వ్యక్తి ఈ బొద్దింకల్ని ఏకం చేసి మోదీని గద్దెదించగలడా? దీని వెనకాల ఉన్న శక్తులేంటి? ఈ పర్టికులర్ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మేమందరం కాక్రోచెస్, మేమందరం కూడా బొద్దింకలమే, ఈ బొద్దింకలందరం కలిసి మేము మీద పోరాడతాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ఎలా గద్దెదించడము అనే అంశానికి సంబంధించి విశేష పరిశోధన జరిగింది. అన్ఆర్గనైజ్డ్ వ్యక్తులని రెజీమ్ చేంజ్ చేయడానికి ఉపయోగించరు. ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ కుటుంబాన్ని లేదా ఆ వ్యవస్థని కొనేస్తుంది, ఆ వ్యక్తుల్ని కొనేస్తుంది. ఇవన్నీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెడుతున్నారు. బేసికలీ ఏంటంటే వాళ్ళ దాంట్లో పెట్టింది ఏంటంటే అంబానీ అదానీలకు అసలు వ్యాపారమే చేసుకునే అవకాశం లేకుండా చేయాలనేది, మీడియాలో ఉండకూడదని. సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక దేశభక్తి మాత్రమే, ధర్మం పట్ల నిష్ఠ మాత్రమే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ జాతి సమగ్రత కోసం పనిచేసే జాతీయవాదులు ఉన్నంతకాలం ఇక్కడ ఏమీ జరగదు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బొద్దింకలన్నీ చేరి బీజేపీని గద్దెదించుతాయా? బొద్దింకల పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక కొత్త పార్టీ ఇవాళ మోదీ అధికారాన్ని తుదముట్టించగలదా? ఏంటి సాయి గారేంటి అసలు ఈ బొద్దింకల గురించి మాట్లాడుతున్నారు, కాక్రోచెస్ ఏంటి అని అంటున్నారేమో. కానీ సింపుల్గా ఈజీగా కొట్టిపారేసే అంశం మాత్రం కాదు. దీని వెనకాల ఉన్నటువంటి అనేక అంశాలను నేను ముందుంచిన తర్వాత, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక నిర్ధారణకు రండి. ఫస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీకి శ్రీకారం చుట్టాడు అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి. ఇతను అమెరికాలో బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి మాస్టర్స్ డిగ్రీ చేస్తూ ఉన్నాడు. గతంలో పూణేలో జర్నలిజం చదివాడు. అండ్ ఆ మధ్యకాలంలో 2020 నుంచి 2023 మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. 2020లో ఢిల్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంలో ఈయన పాత్ర కూడా ఉంది అని మనకు తెలుస్తోంది. సరే, ఎంత మేర ఆయన పాత్ర ఉందనేది మనకు తెలియదు కానీ, బట్ ఎస్, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్ మీడియా స్ట్రాటజీస్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో అభిజిత్ దీప్కే మే 16వ తేదీన ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో. దాని పేరు ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అని. అనౌన్స్ చేసిన 4 రోజుల్లోనే 6.1 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. నేను ఇప్పుడు చూస్తున్న టైంకి పర్టికులర్ హ్యాండిల్కి, కాక్రోచ్ జనతా పార్టీ అనే హ్యాండిల్కి ఇన్స్టాగ్రామ్లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అది ఏప్రిల్ నెలలో నిజానికి ఆ హ్యాండిల్ స్టార్ట్ అయింది. బట్ ఈ 4-5 రోజుల్లోనే 6 మిలియన్ల ఫాలోవర్స్ని కైవసం చేసుకోగలిగాడు. ఇంకోవైపు ఒక 2 లక్షల మంది దాకా తన వెబ్సైట్లో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ కాక్రోచ్ జనతా పార్టీని లేదా పార్టీ వ్యవస్థాపకుడితోటి ఆల్మోస్ట్ జాతీయ ఛానళ్ళన్నీ కూడా ఇంటర్వ్యూలు మొదలుపెట్టాయి. పత్రికల్లో, ముఖ్యంగా ఇండియా టుడే మొదలుకొని చాలా పత్రికల్లో, ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో, చిన్న యూట్యూబర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. అసలు ఎవరి అభిజిత్ దీప్కే? ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఈ ఒక్క పార్టీ నిజంగా బొద్దింకల పార్టీ పేరుతోటి వచ్చినటువంటి వ్యక్తి ఈ బొద్దింకల్ని ఏకం చేసి మోదీని గద్దెదించగలడా? దీని వెనకాల ఉన్న శక్తులేంటి? నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అసలు దీని నేపథ్యం మనం తెలుసుకుందాం. ఫస్ట్, ప్రస్తుతం మే 15వ తేదీన ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జౌమాలియా బాగ్చి గారు, ఇద్దరి ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్ని స్వీకరించింది. ఈ పిల్ ఏంటంటే కనుక ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి సీనియర్ న్యాయవాదుల నియామకం విషయంలో అవకతవకలు జరిగాయి, దాని గురించి ఏదో పిల్ వేశారు. దీని మీద జస్టిస్ సూర్యకాంత్ గారు అండ్ జస్టిస్ జౌమాలియా బాగ్చి గారు రెస్పాండ్ అవుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే, సమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ హూ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ప్రొఫెషనల్లీ స్ప్రెడ్ ఎవ్రీవేర్ లైక్ కాక్రోచెస్ విత్ సమ్ బికమింగ్ మీడియా పర్సన్స్, ఆర్టీఏ యాక్టివిస్ట్ ఆర్ సోషల్ మీడియా కమెంటేటర్స్ అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అండ్ హూ అటాక్ ఎవ్రీవన్ అని ఆయన చెప్పారు.
అంటే ఆయన అన్నది ఏంటంటే కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ నిరుద్యోగులు, ఉద్యోగం లేని వాళ్ళు కొంతమంది అందరూ జమైపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బొద్దింకల్లాగా జమైపోయి వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్గా ఉండదు, కానీ జమైపోయి వీళ్ళు ఆర్టీఏ యాక్టివిస్టుల రూపంలో, మీడియా పర్సన్స్ రూపంలో, సోషల్ మీడియా కమెంటేటర్స్ రూపంలో ఉండి వీళ్ళు ఈ దేశానికి సంబంధించి అసలు అవసరం లేని పనులన్నీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి అది? కేవలం ఆ సీనియర్ అడ్వకేట్కి సంబంధించినటువంటి వ్యాఖ్యానికి సంబంధించి. ఇందులో నిజానికి మాట్లాడితే ఆయన వెంటనే May 16th రోజున దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. ఏమని వివరణ ఇచ్చారంటే, నేను అందరి యూత్ని అనలేదు, ఇది కొంతమంది చేస్తున్నటువంటి కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద నేను మాట్లాడాను అని ఆయన అన్నారు. బికాస్ మనకు కూడా తెలుసు, ఆర్టీఏ యాక్టివిస్టుల రూపంలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో, లేకపోతే మీడియా పర్సన్స్ రూపంలో ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులుగా ఎలా వ్యవహరిస్తున్నారో మనకు అన్ని సంఘటనలు తెలుసు. సో వాటి గురించి ఆయన మాట్లాడి ఉంటారు. కొంతమందిని ఉద్దేశించిన దాన్ని మొత్తం అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులందరినీ కూడా ఆయన బొద్దింకలు అంటున్నాడు అన్నట్టుగా క్లెయిమ్ చేసుకొని ఈ పర్టికులర్ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మేమందరం కాక్రోచెస్, మేమందరం కూడా బొద్దింకలమే, ఈ బొద్దింకలందరం కలిసి మేము మీద పోరాడతాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కాస్త ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా మారుతుందన్న దాకా ఈ స్థాయికి ఈ చర్చ వెళ్ళింది. బికాస్ విపరీతమైన ట్రాక్షన్ రావడంతో ఆ ట్రాక్షన్ని బేస్ చేసుకుని ఆయన ఒక వెబ్సైట్ రూపొందించాడు, కాక్రోచ్ జనతా పార్టీ అని. ఆ కాక్రోచ్ జనతా పార్టీకి హిట్స్ వచ్చాయి, చాలామంది రిజిస్టర్స్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అందులో కొన్ని అంశాలు ఆయన పొందుపరిచాడు. అదేంటంటే అసలు ఈ పర్టికులర్ ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి అంతా కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాన్ని ఆయన చూపించినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. సో నేను ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి వాళ్ళ బీజేపీ భారతీయ జనతా పార్టీని గద్దెదించుతుంది అని నేనేం అనట్లేదు, అంత సీన్ లేదు. ఎస్, ఇదేంటంటే ఇదొక డీప్ స్టేట్ అజెండాలో భాగం. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు నా దగ్గర వెనకాల బుక్ ఉంది, ద ఇల్యూమినాటి అని, ద సీక్రెట్ సొసైటీ దట్ హైజాక్ ద వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని కూడా హైజాక్ చేసినటువంటి సీక్రెట్ సొసైటీస్కి సంబంధించినటువంటి బుక్ ఇది. చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇందులో అందించారు. జిమ్ మార్స్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి బుక్ ఇది. సరే, నేను ఆ బుక్ గురించి నేను మాట్లాడలేదు, బట్ అందులో ఉన్నటువంటి అంశాలు అనేక డీప్ స్టేట్కి సంబంధించినటువంటి విషయాలు నేను చాలా వరకు రీసెర్చ్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాటలు ఇవి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని ఎలా గద్దెదించడము అనే అంశానికి సంబంధించి విశేష పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా జీన్ షార్ప్ లాంటి వాళ్ళు అనేక పుస్తకాలు రచించారు. సో ప్రజాస్వామ్యయుత ఉద్యమాలను పెట్టి ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలు మనకు అర్థమైతే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మనకు అర్థమవుతుంది. ఒక అనౌన్స్మెంట్ చేసిన వితిన్ 4-5 రోజుల్లోనే ఒక్కసారిగా 6 మిలియన్ల ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ధ్రువ్ రాఠీ చేసే వీడియోలకి అరగంటలో లక్షల మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తున్నాయి? నిజానికి నేషనలిస్టులు ఇప్పుడు మా ఛానల్ లాంటి వీటన్నిటినీ కూడా ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? చాలా వరకు వీటిని అసలు సజెస్టెడ్ వీడియోస్లో రాకుండా చేస్తారు, బ్రౌజ్ ఫీచర్స్లో కనిపించకుండా చేస్తారు, రికమెండేషన్స్ రావు, నోటిఫికేషన్స్ వెళ్ళవు. బికాస్ నేషనలిస్ట్ యూట్యూబ్ ఛానల్స్ని కావాలని యూట్యూబ్ ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ నాట్ యూట్యూబ్, మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా డీప్ స్టేట్ అజెండాని అమలు పరిచేవే, అందులో భాగంగానే జరుగుతుంది. బట్ ఎస్, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇవే ప్లాట్ఫామ్స్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి వస్తాను నేను. నిజానికి డీప్ స్టేట్ అజెండాకి దీనికి సంబంధం ఏంటి అని అంటే కనుక అనేక దేశాల్లో, చాలా దేశాల్లో ఈ మధ్యకాలంలో చూస్తే జెన్జీ పేరిట ప్రొటెస్టులు జరిగాయి, నిరసనలు జరిగి అక్కడ ప్రభుత్వాల్ని మార్చారు. అందులో కొన్ని దేశాలు చెప్తాను నేను, ప్రొటెస్ట్ జరిగినవి అండ్ ప్రభుత్వాలు మారినవి: ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పైన్స్, మొరాకో, టాంజానియా, పెరు, పరాగ్వే అండ్ కెన్యా. ఇక మన ఇరుగు పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక. ఈ అన్నిట్లలో శ్రీలంకలో అంటే ఈ 4 దేశాలే చూద్దాం, మిగతా అన్ని దేశాలు పక్కన పెడదాం. ఈ 4 మన ఇరుగు పొరుగు దేశాలు, ఇవన్నీ నైబర్హుడ్లో ఉన్నవి కాబట్టి ఈ 4 దేశాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చైనా అనుకూల ప్రభుత్వాలు. చైనా ఏం చేస్తుందంటే అన్ఆర్గనైజ్డ్ వ్యక్తులని రెజీమ్ చేంజ్ చేయడానికి ఉపయోగించదు. ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో, అధికారంలో ఉంటారో ఆ కుటుంబాన్ని లేదా ఆ వ్యవస్థని కొనేస్తుంది, ఆ వ్యక్తుల్ని కొనేస్తుంది. ఆ వ్యక్తుల్ని లొంగ తీసుకొని డెట్ ట్రాప్లో పడేసి ఆ వ్యక్తుల ద్వారా వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలను వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే రాజపక్స కుటుంబం శ్రీలంకలో ఉంది. వాళ్ళ హయాంలో మొత్తం హ్యాంబెన్టోటా పోర్ట్ మొత్తానికి చైనాకు అప్పగించారు శ్రీలంక. అండ్ అటు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా అమెరికా వ్యతిరేక ధోరణిని కలిగి ఉన్నాడు, చైనాకు పూర్తి అనుకూల ధోరణిలో ఉన్నాడు. ఆయన్ని కూడా పక్క జరపాల్సి వచ్చిన తర్వాత కాలం చెప్తాను నేను. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పూర్తిగా చైనాకి అనుకూలమైన ధోరణిలోకి వెళ్ళింది. నేపాల్ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పూర్తిగా చైనాకు అనుకూలమైన ధోరణిలోకి వెళ్ళింది. సో
నాయకుల్ని కొనుగోలు చేస్తుంది చైనా. దీనికి ప్రతిగా అమెరికా చేసిన ఆపరేషన్స్ ఏంటి? జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట, అంటే ఆ లోకల్గా కొన్ని ఇష్యూస్ని రేజ్ చేసి, ఆ ఇష్యూస్ మోడస్ ఆఫ్ ఆపరేండి నేను చెప్తాను. సో ఆ ఇష్యూస్ని రేజ్ చేసి తద్వారా ఆ నాయకుల్ని గద్దెదించి కొత్త వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అందులో భాగంగానే నేపాల్లో కేపీ శర్మ ఓలీకి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి వ్యక్తి బాలెన్ షా. బాలెన్ షా పూర్తిగా అమెరికన్ డీప్ స్టేట్ కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇటు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి యూనస్, మహమ్మద్ యూనస్. ఈ మహమ్మద్ యూనస్ పూర్తిగా డీప్ స్టేట్ అజెండా, అమెరికన్ అజెండాని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. యూనస్ తర్వాత వచ్చినటువంటి తారిక్ రహమాన్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో కూడినటువంటి వ్యక్తి. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి షెహబాజ్ షరీఫ్. ఎట్లాగంటే ఇక దేబరించుకొని చూస్తూ ఉన్నాడు, బూట్ లిక్కర్గా మారిపోయాడు డొనాల్డ్ ట్రంప్కి. మనకు తెలుసు షెహబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్ కానీ. శ్రీలంక రాజపక్సే తర్వాత అనురగ్ కుమార్ దిశనాయకే కమ్యూనిస్ట్ అజెండా కలిగినటువంటి వ్యక్తి. శ్రీలంక పెద్ద ఇర్రెలవెంట్ కాబట్టి అక్కడ క్యాప్చర్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ఓవరాల్గా చూస్తే అసలు ఎలా వీళ్ళు ఆపరేట్ చేస్తారో మనకు తెలియాలి. సో ఇప్పుడు బొద్దింక పార్టీ ఇవాళ బీజేపీని గద్దెదించుతుంది అని అనకపోవచ్చు, కానీ ఫస్ట్ అసలు బేసికల్లీ డీప్ స్టేట్ అజెండాలో, అమెరికన్ అజెండాలో ఇక్కడ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ నిర్వహించాలి అని అంటే జార్జ్ సొరోస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చేసిన ప్రయత్నాల్లో వాళ్లకు ప్లాన్ ఏ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ద్వారా బీజేపీకి ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని నెలకొల్పడం. అది ఫెయిల్ అవుతూ ఉంది పదే. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో, పంజాబ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత తను ఒక ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనుకున్నారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫెయిల్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే విపక్షాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా లెజిటిమసీ కోల్పోయారు, వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు. ఆ విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎజెండాని సెట్ చేయాలంటే అనానిమస్ ప్రొటెస్టులు జరగాలి. అంటే ఎవరో తెలియదు, దీనికి ఒక లీడర్షిప్ అక్కర్లేదు. జెన్జీ ప్రొటెస్ట్లు ఎప్పుడు కూడా అలాగే జరుగుతాయి, ఎక్కడ లీడర్ కనిపించాడు, కానీ అందరూ కలిసి ఒక కలెక్టివ్గా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అట్లా ఒక ప్రయత్నం ఈ దేశంలో మొదలు కాబోతోంది. అందులో భాగంగానే ఒకానొక అంశము ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇలాంటి పార్టీలు ఇంకా అనేకం వస్తాయి. దీంట్లో నేను చెప్తున్నాను కొన్ని, అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ట్రిగ్గర్ ఈవెంట్, ఏదో ఒక ట్రిగ్గర్ ఈవెంట్ ఉంటుంది. దానికి ఏంటి? ట్యాక్స్ హైక్స్, ఏదైనా ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే అవినీతి కావచ్చు, పోలీస్ బ్రూటాలిటీ కావచ్చు. మనం బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్లో చూసాం, జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని అక్కడ చంపేసినప్పుడు ఆ ఒక్క అంశాన్ని బేస్ చేసుకుని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక ఉద్యమం క్రియేట్ అయింది డొనాల్డ్ ట్రంప్ని గద్దెదించడం కోసం. స్టూడెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఎలక్షన్ మ్యానిపులేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటిని బేస్ చేసుకుని ఒక ట్రిగ్గర్ పాయింట్, ఏదో ఒకటి ట్రిగ్గర్ ఈవెంట్ కావాలి. ఆ ఈవెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రెండోది లీడర్లెస్ డిజిటల్ ఆర్గనైజేషన్. అసలు నాయకుడు కనిపించాడు, అనానిమస్ కోఆర్డినేషన్ కనబడుతుంది. కాకపోతే అనానిమస్ కోఆర్డినేషన్ అయితే ఉంటుంది. ఇందులో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. ఇప్పుడు ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉండవచ్చు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే అక్కడ ఈవెన్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఉండవచ్చు. రకరకాల మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అల్గారిథమిక్ సపోర్ట్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అల్గారిథమిక్ సపోర్ట్ అంటే ఇదంతా సోషల్ మీడియా వేదికగానే జరుగుతాయి ఈ ఉద్యమాలు. ఈ సోషల్ మీడియా వేదికగా జరిగే ఉద్యమాలకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ అమెరికన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్, అవన్నీ కూడా వీళ్ళకి ట్రాక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. సో తర్వాత మీమ్ వార్ఫేర్ నడుస్తుంది. మీమ్స్ క్రియేట్ చేయడము, ఎమోషనల్ నెరేటివ్స్ బిల్డ్ చేయడము, అండ్ వైరల్ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడము, పాప్ కల్చర్ సింబల్స్ని తీసుకురావడము, ఎమోషనల్ షార్ట్ వీడియోస్ తీసుకురావడము, ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్స్, లేకపోతే మ్యూజిక్, ఫ్యాండమ్ కల్చరు, ఇట్లాంటి అన్నింటినీ ఇందులోకి తీసుకొస్తారు. ఇక నాలుగో అంశము ఇంటర్నేషనల్ నేరేటివ్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. మనకు తెలుసు ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో ఎట్లాగైతే చాలా కొంతమంది సెలబ్రిటీల పేరిట ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా రెస్పాండ్ అయ్యారో మనకు తెలుసు. అప్పుడు టూల్ కిట్ బహిర్గతమైంది. సో అట్లాగే వెస్ట్రన్ మీడియా ఇప్పుడు వీటిని పతాక శీర్షికల్లో రాస్తుంది. ఎన్జిఓలు, రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని యాంప్లిఫై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జెన్జీ ప్రొటెస్ట్ల మోడస్ ఆఫ్ ఆపరెండి, ఎలా పనిచేస్తారో అనే విషయానికి సంబంధించిన వివరాలు. ఇక ఫిఫ్త్, ఎస్కలేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. దీంట్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కావచ్చు, లేకపోతే పోలీస్ కాన్ఫ్రంటేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే లాఠీ చార్జీలు జరగడము, ఏవైనా జరిగితే బాష్పవాయు గోళాలు ప్రయోగించడమో, కాల్పులు జరగడమో జరిగితే అక్కడ దానికి అగేన్స్ట్గా చనిపోయినటువంటి వాళ్ళని పెట్టి క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించడము, నిరసనలు తెలపడము, ఇవన్నీ ఇంకొక దశ. ఈ దశ దాటిన తర్వాత ఒక పొలిటికల్ అన్రెస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే ఒక రాజకీయ అనిశ్చిత వాతావరణం వస్తుంది. అణిచివేస్తే ఒక సమస్య, అణిచివేయకుండా కామ్గా ఉంటే ఒక రకమైనటువంటి ప్రోపగండా సమస్య. దీంట్లో
రాజకీయ పార్టీలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది. మీరు బంగ్లాదేశ్లో చూసినా లేకపోతే నేపాల్లో చూసినా వీటన్నిటిలో అదే కనపడుతుంది. పొలిటికల్ లీడర్షిప్ అందరి మీద దాడులు జరుగుతాయి, విపరీతమైన అనార్కీ క్రియేట్ చేసే వాళ్ళ మీద దాడులు జరిగింది. నేపాల్లో మంత్రుల్ని వాళ్ళని కొట్టిన సందర్భాలు మనకు తెలుసు. బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఈవెన్ షేక్ హసీనా పారిపోయిన పరిస్థితి, ఆ మొత్తం ప్యాలెస్నే, ప్రైమ్ మినిస్టర్ ఇంటిని మొత్తాన్ని కూడా దిగ్బంధించారు. ఈవెన్ శ్రీలంకలో అదే జరిగింది. సో అటు ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సో ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది. ఆర్మీని టేక్ ఓవర్ చేసే విధంగా యుఎస్ ప్రొవోక్ చేస్తుంది అనమాట. సో ఇది చేసి మొత్తానికి అక్కడ ఒక కంట్రోల్ క్రియేట్ చేయడము, అక్కడ ఒక టెంపరరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని నుంచి అమెరికా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇది మోడస్ ఆఫ్ ఆపరెండి. దీంట్లో మన దగ్గర కూడా కొన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి, వాటిని వీళ్ళు వినియోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో మతానికి సంబంధించి అప్పీజ్మెంట్ రాజకీయాలు తీసుకురావడం కావచ్చు, 2 కాస్ట్ని తీసుకురావడం కావచ్చు, కులాన్ని మేజర్గా ఫోకస్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రాంతాల వారీగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లాంటి భావనలు తీసుకురావడం కావచ్చు, భాషాపరమైనటువంటి వైరుధ్యాల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు. ఇంకా చెప్పాలంటే పేద రికాము లేకపోతే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అనే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని, ఆర్థిక అసమానతల్ని ఇక్కడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెడుతున్నారు. బేసికలీ ఏంటంటే వాళ్ళ దాంట్లో పెట్టింది ఏంటంటే అంబానీ అదానీలకు అసలు వ్యాపారమే చేసుకునే అవకాశం లేకుండా చేయాలనేది, మీడియాలో ఉండకూడదనేది. బేసికలీ అంబానీ అదానీ టార్గెట్ కావచ్చు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి విశ్వసనీయతను తీసేసే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఐ మీద ఆరోపణలు చేస్తారు, ఐటీ మీద ఆరోపణలు చేస్తారు, ఇటు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తారు, ఇప్పుడు సుప్రీంకోర్టు మీద కూడా ఆరోపణలు చేస్తూ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టింది. సో అంటే ఏ వ్యవస్థని, రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా వాటి విశ్వసనీయతను దెబ్బతీసి ప్రభుత్వం వీటన్నిటిని వెపనైజ్ చేస్తుంది, ఆయుధాలుగా వాడుకుంటుందన్న మాటని ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఒక కాన్సెన్సస్ బిల్డ్ చేసి ప్రభుత్వాన్ని దింపే ఒక కుట్ర. ఇది చాలా సంవత్సరాలుగా చాలా దేశాల్లో డీప్ స్టేట్ అమలుపరిచిందే, భారతదేశంలో అమలుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానంటే కనుక, మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు, మనం మామూలుగా డయాగ్నోసిస్ చేసుకుంటాం, ఏదైనా టెస్ట్కి వెళతాం, బ్లడ్ టెస్టో, యూరిన్ టెస్టో, లేకపోతే స్కానింగ్, ఇంకోటో చేసుకొని అసలు ఎందువల్ల మనకు ఈ సమస్య వచ్చిందో తెలుసుకునే ఒక వ్యాధి నిర్ధారణ చేసుకుంటాం చూసారా. ఆ నిర్ధారణ జరగకుండా, అంటే ఏ సమస్య ఉంది అనేది నిర్ధారించుకోకపోతే దానికి పరిష్కారం, దానికి మెడికేషన్ ఇవ్వలేము. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అన్న విషయం మనకు తెలిస్తే దీనికి సొల్యూషన్ మనం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక దేశభక్తి మాత్రమే, ధర్మం పట్ల నిష్ఠ మాత్రమే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ జాతి సమగ్రత కోసం పనిచేసే జాతీయవాదులు ఉన్నంతకాలం ఇక్కడ ఏమీ జరగదు. సో జాతీయవాద దృక్పథము, నేషన్ ఫస్ట్ అన్న భావన మాత్రమే దీనికి పరిష్కారం. ఇది జరగాలి అనంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కుట్రలు మనకు అర్థం కావాలి. అందుకే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ వీడియోని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.